భారీ షాకింగ్ న్యూస్ అంటే క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ అఫీషియల్ గా న్యూస్ అయితే బయటకు రాలేదు, ముందే చెప్పేస్తున్నాను, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు. బట్ రిపోర్ట్స్ వచ్చాయి అంటే ఇప్పుడు నిప్పు లేదే పొగ రాదు అంటారు కదా, సో ఆ విధంగా ఆలోచిస్తే సంథింగ్ ఈజ్ జరగబోతుంది అనమాట. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా, ఒకవేళ ఆడకుంటే ఎన్ని మ్యాచ్లు ఆడు, ఇలాంటి కొన్ని న్యూస్లు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు కూడా ఈ పాటికి సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చారో చూసే ఉంటారనమాట. సో దాని గురించే క్లారిటీ ఇవ్వబోతున్నా. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుంటే 2025 ఐపీఎల్ ఆడతాడా? ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా 2025 ఐపీఎల్ ఆడితే ఫ్యాన్స్ దృష్టిలో బుమ్రా ఇమేజ్ చాలా తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడదాం, అది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో ఏం జరుగుతుంది అసలు, బుమ్రాకి ఏమైంది? మీరు బాగా మన వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసి ఉంటుంది అనమాట. ఆస్ట్రేలియా సిరీస్లో బుమ్రా ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ట్రీట్మెంట్ కోసం, అప్పుడే చెప్పాను నేను. సో చిన్న ఇష్యూ అయితే వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు అంటే పెద్దదే. సో ఇప్పుడు అదే అనమాట. అయితే 2 days బ్యాక్ మనం ఒక న్యూస్ అప్డేట్ చేసాము, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది, శుభ్మన్ గిల్ను డిమోట్ చేశారు, అంటే తను తీసేశారని చెప్పి. మరి అప్పుడు ఇదేంటి అంటే ఇప్పుడు అలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి అది హెల్త్కి సంబంధించిన స్కాన్ రిపోర్ట్స్ ఇలాంటివన్నీ తప్పదు కదా, ఎప్పుడు వస్తే అప్పుడే తెలుస్తాయి బయటకి. సో అలాంటిది ఒక న్యూస్ బయటకు వస్తుంది అనమాట. ఏంటి అంటే, సో బ్యాక్ స్పాన్ ఇష్యూ వల్ల జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో దాదాపు లీగ్ మ్యాచ్లు, అంటే మనకు 3 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఉన్నాయన్నమాట, అవి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. నాకౌట్ స్టేజ్కి తను అవైలబుల్లో ఉంటాడు అని చెప్పి అంటున్నారు. సో ఇది కూడా కన్ఫర్మ్ కాదనమాట, ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొత్తానికి రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి బుమ్రాను ట్రైన్ చేస్తారు, అంటే ఆ టైంకి పికప్ అవ్వడానికి. బట్ జాన్ 12th లోపు ఇక్కడ మనం స్క్వాడ్ ని అనౌన్స్ చేయాలి. మీ అందరికీ తెలుసు, జాన్ 12th లోపు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అన్ని టీమ్స్ కూడా ఐసీసీకి టీమ్స్ ని సబ్మిట్ చేయాలి. సో బుమ్రా పేరు ఉంటుంది, కానీ బుమ్రా నిజంగా అంటేనే లీగ్ స్టేజ్కి ఉంటాడా లేకుంటే నాకౌట్స్కి వస్తాడా అన్న క్లారిటీ అయితే ఇప్పటికీ టీమ్ మేనేజ్మెంట్కి కూడా లేదు, బుమ్రాకి కూడా లేదు. దానికి కారణం ఏంటనేది క్లియర్గా నేను వివరిస్తాను చూడండి. సో మీరు ఒకసారి చూశారు అంటే, ఏదైనా ఫ్రెష్ గాయం అయిందనుకోండి, అంటే నేను ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళని మైండ్లో పెట్టుకుని మాత్రమే ఈ కంటెంట్ వినండి. సో ఫ్రెష్ గాయం అయిందనుకోండి, సో ఎన్ని రోజుల్లో ఆ గాయం నయం అవుతుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. బట్ బ్యాక్ స్పామ్ అన్నది బుమ్రాకు ఫస్ట్ టైం రాలేదు. మీరు క్రికెట్ బాగా ఫాలో అవుతుంటే మీకు గుర్తుండే ఉంటుంది అనమాట. బుమ్రా ఒక 1 year బ్యాక్ ఇదే ఇష్యూతో కొన్ని రోజులు క్రికెట్కి దూరం అయ్యాడు. సో అప్పుడు చాలా మంది చెప్పారనమాట, ఈ ఇష్యూ అన్నది ఫాస్ట్ బౌలర్స్కి వస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇక. సో ఆ ఇష్యూ వల్లే వాళ్ళ ఫామ్ కూడా కోల్పోతారు, ఆ ఇష్యూ వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఇష్యూనే మళ్ళీ వచ్చిందనమాట. వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల, బుమ్రా మీద ప్రెజర్ ఎక్కువగా పడడం వల్ల, ఇది మాత్రం పక్క, దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. సో ఆ కారణం వల్ల సో ఈ ప్రాబ్లం అన్నది ఎంత త్వరగా క్లియర్ అవుతుందో డాక్టర్స్ అంత ఈజీగా చెప్పలేరు అనమాట. అదంటే ఒక 1 week అటు అవ్వచ్చు, 1 week ఇటు అవ్వచ్చు అనమాట, క్లియర్ కట్గా చెప్పలేరు. ఎందుకంటే ఫీవరో కాఫ్ అనుకోండి, టాబ్లెట్ ఇస్తే ఇన్ని రోజులు అని చెప్పొచ్చు, కానీ ఇలాంటి ఫిజికల్ బాడీకి సంబంధించిన ఇష్యూస్ అన్నవి ఖచ్చితంగా ఒక డేట్ చెప్పలేరు. కానీ క్రికెట్ సర్కిల్స్లో వాళ్ళకంటూ ఒక కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే ఎన్ని రోజుల్లో మేబీ అని చెప్పి. సో ఆ మేబీ అన్న నాలెడ్జ్తో చెప్తోంది ఏంటంటే గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ మిస్ అవుతాడు అని చెప్పి. సో మీరు బాగా చూసుకున్నారు అంటే వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడేమో బుమ్రాకి ఇలాంటి ఇష్యూ వచ్చింది. సో వైస్ కెప్టెన్గా ఇప్పుడు మనకి వైస్ కెప్టెన్ ప్రాబ్లం కాదు, ఎందుకంటే కెప్టెన్ ఉన్నాడు కాబట్టి వైస్ కెప్టెన్ ఉన్నా లేకుండా పెద్ద ఇష్యూ కాదు. కానీ నాకౌట్ స్టేజ్కి కూడా బుమ్రా రాకుంటే మన పరిస్థితి ఏంటి, అది ఇక్కడ ప్రాబ్లం. ఒకవేళ ఇన్ కేస్ చెప్తున్నాను, బుమ్రా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఐపీఎల్కు రెడీ చేయడానికి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం చేసి, ఒకవేళ 2025 ఐపీఎల్, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి అంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయే డేట్కి అండ్ అలాగే మన ఐపీఎల్ 2025కి పెద్ద గ్యాప్ లేదు. సో ఆ గ్యాప్లోనే రికవర్ అయిపోయాడు బుమ్రా, ఐపీఎల్ ఆడతాడు అని చెప్పి బయటకు న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా యాజ్ ఎ క్రికెట్ ఫన్గా నేను ఖచ్చితంగా హర్ట్ అవుతాను అనమాట. అంటే ఇండియాకి ఆడకుండా ఐపీఎల్ కోసం ఆడతాడు బుమ్రా అంటే. సో అలా జరగకపోవచ్చు. నేను ఏమంటానంటే, ఇన్ కేసు ఇలాంటి డౌట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఇది జరిగితే నిజంగానే బుమ్రా ఆ టైంకి కోలుకోక ఐపీఎల్ టైంకి కోలుకున్నా సరే ఇలానే మాట్లాడతారు అప్పుడు అందరూ. నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. సో అందుకే ముందుగానే ఒక డౌట్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో అది జరిగితే మాత్రం బుమ్రా ఇమేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం ప్యాట్రాటిక్గా ఆలోచించే వాళ్ళు అనమాట, అంటే దేశభక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు, క్రికెట్ లాగా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళ దృష్టిలో కొంచెం బుమ్రా డౌన్ అవుతాడు, ఇది పక్క. అయితే సరే, ఇది బుమ్రా ప్రాబ్లం. షమి అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్లో ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అందుకే ఇన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. షమి ఉంటాడో లేదో తెలీదు, బుమ్రా గాయం ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ టైంకి క్లియర్ అవుతుందో తెలియదు. అందుకే స్క్వాడ్ ఇంకా మన వాళ్ళు 12th లోపు 12th రోజు కూడా అంటే
ఈ రోజు నుంచి మనకి ఇంకో 5 days ఉందన్నమాట. ఈ 5 daysలో ఎప్పుడు స్క్వాడ్ రిలీజ్ చేస్తారో మనకి ఎవరికి తెలియదు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించింది. బట్ Jan 12 అన్ని టీమ్స్ ఇచ్చేయాలి ఐసీసీకి. సో ఇప్పుడు షమి డౌటు, బుమ్రా ఈ ఇష్యూ, సో హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గట్టిగా. అంటే వన్ డే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి వేసే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి అనమాట. ఇది ప్రెసెంట్ మన బౌలర్స్ పరిస్థితి. సో ఇది చాలా బ్రేకింగ్ అండ్ చాలా సాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నన్ను అడిగితే మాత్రం బుమ్రా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఒకవేళ గ్రూప్ మ్యాచెస్కి తను అవైలబుల్ ఉన్నా సరే రెస్ట్ తీసుకొని నాకౌట్ మ్యాచెస్ రావడమే నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లమే నాకౌట్లకు వచ్చేది, మనం ఇబ్బంది పడేది నాకౌట్ స్టేజెస్లో. అలాంటప్పుడు మనోడు గ్రూప్ మ్యాచెస్లో ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు అనమాట. నాకౌట్ మ్యాచెస్కి ఇంపార్టెంట్గా ఉండాలి, ఎందుకంటే మన వాళ్ళు ఆడుతూ పాడుతూ నాకౌట్ మ్యాచెస్కి వెళ్ళిపోతారు. సో మీకు తెలుసు అనమాట, అంటే మనకు ఎవరితో మ్యాచెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి గ్రూప్ మ్యాచెస్ చూసుకున్నామంటే బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా 20th February, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా 23rd February, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా 2nd March. ఇవే మన గ్రూప్ మ్యాచ్లు. తర్వాత నాకౌట్ స్టేజెస్ స్టార్ట్ అవుతాయి. సో క్వాలిఫై అయితే సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయి. సో మన మ్యాచ్లు అన్నీ కూడా దుబాయ్లో జరగబోతుంది. ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే మిగతా టీమ్స్కి ఎక్కడ జరుగుతుందో చెప్పలేం, కొన్నిసార్లు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కానీ మనకు మాత్రం ఒకే గ్రౌండ్లోనే జరుగుతాయి అనమాట. మన వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేసిన పని ఉండదు, ఒకే చోటు ఉంటారు. ఇది మనకు మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అది పిచ్ పరంగా కావచ్చు, లేకుంటే ట్రావెలింగ్ పరంగా కావచ్చు, అంటే ఆ ట్రావెలింగ్ ఇష్యూస్ అన్న ఉండవు. సో ఇవన్నీ సో చూద్దాం, అడ్వాంటేజ్ కలిసి వస్తున్నాయి. కానీ అదే టైంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్ కూడా వినాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఇక్కడ ఇంకొకటి, సో బౌలర్స్ ఇష్యూ మాట్లాడేసాం కదా, శుభ్మన్ గిల్ని డిమోట్ చేసి అంటే వైస్ కెప్టెన్సీ తీసేసి బుమ్రాని పెట్టాలనుకున్నారు. అదే టైంలో ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు. అదేంటి అంటే యశస్వి జైస్వాల్ని ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి పెట్టాలనుకుంటున్నారు. అది రిజర్వ్లో పెడతారా లేకుంటే మెయిన్ స్క్వాడ్లోకి ఇస్తారో తెలియదు. ఒకవేళ అదే నిజం అయితే సో ఎవరు టీంలో ఉండాలి, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి. అంటే ప్రెజెంట్ ఉన్న సీనియర్స్ చూసుకొని చెప్పండి అనమాట. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఎవరు ఆడితే బెటరు, ఎవరు ఫామ్లో ఉన్నారు ఏంటివన్నీ చూసుకొని. సో నాకేమనిపిస్తోంది అంటే, సో వైస్ కెప్టెన్గా ఉన్న ప్లేయర్ని డిమోట్ చేశారు అంటే ఖచ్చితంగా మెయిన్ స్క్వాడ్లోకి యశస్వి జైస్వాల్ వస్తాడేమో అనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాలే ఓపెనింగ్ చేస్తాడా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ మనం శుభ్మన్ గిల్ స్టాట్స్ ఒకసారి చూద్దాం వన్డే ఫార్మాట్లో. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అయితే ఆడలేదు. సో వన్డేలో శుభ్మన్ గిల్ 47 innings 2328 రన్స్ చేశాడు. యావరేజ్ 58.2, స్ట్రైక్ రేట్ 101.7. అద్భుతమైన స్టాట్స్ ఉన్నాయి. సో చాలా ఫెంటాస్టిక్ స్టాట్స్. అయితే రీసెంట్గా ఆడిన స్టాట్స్ 2024లో మనోడే కాదు, ఇండియా టీమే తక్కువ వన్డేలు ఆడింది. అందులో మనోడు 3 వన్డేస్ ఆడాడు. సో రన్స్ 57, యావరేజ్ 19, స్ట్రైక్ రేట్ 61.3. సో డౌన్ అయిపోయింది 2024లో. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా ఆడిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ శుభ్మన్ గిల్ ఇవ్వలేకపోయాడు. సో అంటే శుభ్మన్ గిల్ ఫామ్ తగ్గుతుంది. అందుకే టీమ్ మేనేజ్మెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వైస్ కెప్టెన్ పెట్టారు అంటే ఖచ్చితంగా ప్లేయింగ్ గ్రౌండ్లో ఉండాలి. అందుకే డిమోట్ చేసి స్క్వాడ్లో పెట్టడమో లేకుంటే రిజర్వ్లోనే పెడతారు శుభ్మన్ గిల్ని. కానీ ఒక బ్యాకప్ ప్లేయర్గానే కావచ్చు, లేకుంటే మెయిన్ ప్లేయర్గానే కావచ్చు, యశస్వి జైస్వాల్ని స్క్వాడ్లోకి ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే మనోడి గురించి మీకు తెలుసు అనమాట. సో ప్రతి ఫార్మాట్లో ద బెస్ట్ ఇస్తున్నాడు. ఈవెన్ రీసెంట్గా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా తరఫున బెస్ట్ ప్లేయర్, మంచి రన్స్ చేశాడు. సో T20 ఫార్మాట్లో ఎలా ఆడతాడో మనకు తెలుసు. అండ్ ప్రెజెంట్ గేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఈవెన్ 50 overs గేమ్ కూడా ఫాస్ట్గా ఆడడం స్టార్ట్ చేశారు ప్లేయర్స్. సో అలా చూసుకున్నా సరే శుభ్మన్ గిల్ వర్సెస్ యశస్వి జైస్వాల్ గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ కొంచెం ఫాస్ట్గా ఆడే ప్లేయరు, అది తనకు కలిసి వస్తుంది అనమాట. అంటే ప్రెజెంట్ ఉన్న మైండ్ సెట్ ప్రకారం సెలెక్టర్స్ ఆలోచించే విధానానికి యశస్వి జైస్వాల్ ఆట అనేది వర్కౌట్ అవుతుంది. దాంతోపాటుగా తన ఫామ్లో ఉన్నాడు, అది బెస్ట్ థింగ్, మెయిన్ థింగ్ చూడాల్సింది. సో ఇవన్నీ చూసుకుంటే యశస్వి జైస్వాల్ స్క్వాడ్లోకి రావడమే కాదు, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏం ఆలోచించవచ్చు, రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. సో ఇది కూడా ఆలోచించాను అనుకోండి, ఖచ్చితంగా శుభ్మన్ గిల్కి కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, పెద్ద ప్రాబ్లం ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక ప్రతిసారి ప్లేస్ కోసం గొడవ పడేది ఒక టెస్టుల్లో తప్ప, ఎందుకంటే టెస్టుల్లో శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయడు కాబట్టి. ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఇవి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్. అంటే బుమ్రా అండ్ అలాగే షమి అండ్ అలాగే హర్షదీప్ సింగ్ అండ్ అలాగే శుభ్మన్ గిల్ అండ్ అలాగే యశస్వి జైస్వాల్కి సంబంధించినవి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంక్లూజన్ పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇది ఆల్రెడీ మనం మొన్నే డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నితీష్ కుమార్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి వస్తాడా, ఒకవేళ వస్తే మెయిన్ స్క్వాడ్లోకి వస్తాడా, రిజర్వ్లోకి వస్తాడా, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఏ క్షణమైనా కూడా మనకు అప్డేట్ అనేది రావచ్చు. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి జాయిన్ అవ్వండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.